హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ష్ వరల్డ్ బి యూట్యూబ్ ఛానల్. నిన్నటి వీడియోలో కార్తీక పురాణం 14వ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు వీడియోలో 15వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. దీనిలో ఎలుక నరజన్మ ఎత్తుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠు మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించెనును పూర్తి కానేదురు. కానీ మరొక ఇతిహాసము తెలియజెప్పెదను, సావధానుడివై ఆలకింపుము. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, నాట్యము చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనలు చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనము ముఖ్యం. వ్రతము చేసిన సాయంత్రము దేవతా దర్శనములు చేయలేని వారు కాలసూత్రమును నెడి నరకమును బడి కొట్టుమిట్టులాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణ్ణి గంధపుష్ప అక్షతలతో పూజించిన ఎడల, ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధంగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల యందు నిష్ఠతో పూజలు చేసిన ఆవునేతితో దీపములు ఉంచవలెను. ఈ మహా కార్తీక మాసములో ఆవు పాలు పితుకునంతసేపు మాత్రము దీపము నుంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపములు ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపములు వెలిగించనును అట్టి వారులు సమస్త పాపములు హరించును. అందువలన ఒక కథ కలదు, వినుమని వశిష్ఠులు వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కడు నిష్ఠుడు దయార్థ హృదయముడగు ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ జారిపోయినున్న వత్తిని తినవలసిందేననుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపము వద్ద ఆగాను. నోట కరిచి ఉన్న వత్తి చివర అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి పెద్ద వెలుతురు వచ్చాను. అది కార్తీక మాస మగుటు వలయను. శివాలయంలో ఆరిపోయిన వత్తిని ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులు తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుటను గమనించి, ఓయి నీవెవ్వడవు, ఎందుకెట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనేనని దానిని నోట కరిచి ప్రక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందుకు కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక రూపం ఎత్తవలసి వచ్చానో దానికి గల కారణం ఏమిటో విశదీకరింపుము అని కోరెను. అంతటా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని, ఓయి, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడువు, నిన్ను బాహ్లీకుడని పిలిచెడివారు. నీవు ఒక జైనమతి వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడివై దేవ పూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు మంచివాళ్ళను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడవై ఆడపిల్లను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులు సంపాదించిన ధనము నీచే అనుభవించక ఇతరులు యవ్వక ఆ దానము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. నీవు మరణించిన తరువాత ఎలక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి. నీవు భగవంతుని
దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు అయితివి. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటయందు పాతిపెట్టిన ధనమును తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించెను. విన్నారండి. మీరు కూడా కార్తీక మాసంలో సాయంత్రం సమయంలో శివాలయానికి విష్ణాలయానికి వెళ్ళి దీపారాధనలు చేయండి. అక్కడ మీకన్నా ముందు వెలిగించి ఉన్న దీపాలు ఆరిపోయిన లేదంటే ఒత్తు కొంచెం జారిపోయి కిందకి కాలిన ఆ ఒత్తుని ఎగద్రోసిన లేదంటే ఆ ఒత్తుని తిరిగి మరలా ఆరిపోయిన ఒత్తులను మరలా తిరిగి వెలిగించినా కూడా మీరు పూర్వజన్మలో చేసిన పాపములు అన్నీ హరించుకుపోయి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి. మీరు కూడా అలా చేయండి. మొత్తం కార్తీక పురాణం మొత్తం అంతా వినండి, చదవండి. 10 మందికి చదివి వినిపించినా కూడా గొప్ప ఫలితం వస్తుందండి. ఇది నేను చెప్పింది కాదు, ఈ కార్తీక పురాణం బుక్లోనే ఉందండి. ప్రతి వీడియోలో కూడా ఎక్కడో దగ్గర రాసి ఉందండి ఇలా కార్తీక పురాణ పఠనం చేయమని లేదంటే శ్రవణం చేయమని. అందుకే మీరు కూడా వినండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.